Good evening, students. Is my voice audible for you all? Please respond the chat box. మన క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. మొన్న క్లాస్లో మనం మినిఫికేషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మినిఫికేషన్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? మినిఫికేషన్ కాన్సెప్ట్ మన క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మినిఫికేషన్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. మినిఫికేషన్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మినిఫికేషన్ ఎలా చేయాలో కూడా అందరికీ అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్, అసలు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ స్టైల్స్ మనం డిఫైన్ చేయడానికి మనం ఏమేం టెక్నిక్స్ యూజ్ చేస్తామమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్, సెకండ్ వన్ ఈజ్ ఎంబెడెడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో అంతే కదా? రైట్. సో టుడే డేట్ ఈజ్ 3/3. సో టుడే డేట్ ఈస్ 3/3/2025. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎనీ ఎలిమెంట్ ఇన్ పేజ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎనీ ఎలిమెంట్ ఇన్ పేజ్ బై యూజింగ్ ఆల్ టెక్నిక్స్, then which one will apply? సార్, నేను ఒకే ఎలిమెంట్కి అన్ని టెక్నిక్స్ యూజ్ చేశాను అనుకోండి, అంటే ఇన్లైన్ కానీ, నెక్స్ట్ ఎంబెడెడ్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఈ 3 టెక్నిక్స్ కనుక నేను యూజ్ చేసి స్టైల్ కనుక అప్లై చేస్తే ఏ టెక్నిక్ అప్లికబుల్ అవుతుంది? ఇది క్వశ్చన్. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇఫ్ సేమ్ అట్రిబ్యూట్ ఆర్ డిఫైన్ దెన్ స్టైల్స్ ఆర్ అప్లైడ్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ. నేను ఏదైనా ఒక ఎలిమెంట్కి అన్ని స్టైల్స్ అప్లై చేస్తే స్టైల్స్ ఎలా అప్లై అవుతాయి? అకార్డింగ్ టు ఏ ప్రయారిటీ. అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ సేమ్ అట్రిబ్యూట్ ఆర్ డిఫైన్డ్, then styles are applied according to priority. If same style is applied, if same technique, if styles are defined for any element in a page by using all technique, then which one will apply? So నేను రాద్దామంటే స్టైల్స్ ఆర్ అప్లైడ్ అకార్డింగ్ టు ప్రయారిటీ. అంటే ఏ స్టైల్ అప్లై అవుతుంది అని మనం చెప్పాలి అంటే, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇన్లైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? దేనికి వెళ్తుందమ్మా? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇన్లైన్ టెక్నిక్. వాట్ ఈస్ ద సెకండ్ ప్రయారిటీ? సెకండ్ ప్రయారిటీ గోస్ టు ఎంబెడెడ్. And third priority goes to external style sheet. What is the third priority? Third priority will be external style sheet. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఇన్లైన్, సెకండ్ ప్రయారిటీ గోస్ టు ద ఎంబెడెడ్ అండ్ థర్డ్ ప్రయారిటీ గోస్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూడండి, నాకు జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఐ విల్ టేక్ వన్ న్యూ ఫైల్ తీసుకుని ఏమని రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ వన్ న్యూ ఫైల్ తీసుకుని, ఓకే, స్టైల్స్ 1.html. ఓకేనా? రైట్. స్టైల్స్ 1.html అని పెట్టాను. నేమ్ మీ ఇష్టం, ఏదైనా ఫైల్ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకోండి. ఓకే, ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని నేను ఇప్పుడు ఎలా రాద్దాం అనుకుంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్, H1 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? HTML. నెక్స్ట్ H2 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? CSS. నెక్స్ట్ థర్డ్ వన్ H1. ఓ పని చేద్దాము, అన్నిటికీ H1 హెడ్డింగే పెడదాం. H1 CSS, మళ్ళా H1 హెడ్డింగ్ CSS. నెక్స్ట్ H1 హెడ్డింగ్ తీసుకుని నేను ఏం చేస్తాను అంటే బూట్స్ట్రాప్. ఓకేనా? రైట్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దామా? సో గో లైవ్ మీద క్లిక్ చేయండి. గో లైవ్ మీద క్లిక్ చేసి ఒకసారి
ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. గో లైవ్ మీద క్లిక్ చేసి ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ తీసుకుందాము. రైట్, గో లైవ్ మీద క్లిక్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఏమని రాద్దాము, లోకల్ హోస్ట్ ఏమని రాయొచ్చు, 5550 style1.html కదా మనం నేమ్ పెట్టింది. సో style1.html. ఓకే, style1.html. ఇప్పుడు రన్ చేయండి. style1ఏనా, styles1. ఓకే, styles1.html. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, HTML, CSS, బూట్స్ట్రాప్. H1 హెడ్డింగ్ అప్లై అయిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ ఎక్స్టర్నల్ ఫైల్, ఇంకొక ఎక్స్టర్నల్ ఫైల్ తీసుకుందాము. దాని నేమ్ ఏమని పెడదాము అంటే external.css. అంటే నేను సిఎస్ఎస్ కోడ్ వేరొక ఎక్స్టర్నల్ ఫైల్లో రాస్తాను. సిఎస్ఎస్ కోడ్ నేను ఇప్పుడు ఎక్కడ రాస్తాను, ఐ విల్ రైట్ ఇన్సైడ్ వన్ ఎక్స్టర్నల్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు ఏమని రాద్దాము, external.css లో H1 ఎలిమెంట్కి ఏం అప్లై చేద్దాము, కలర్. H1 ఎలిమెంట్కి కలర్ రెడ్ కలర్ అని అప్లై చేశాను. ఓకేనా, రైట్. సో ఇది ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఇదే H1 ఎలిమెంట్కి ఎక్స్టర్నల్ స్టైల్ అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎంబెడెడ్ స్టైల్ కూడా దీంట్లోనే అప్లై చేద్దామే. H1 ఎలిమెంట్కి ఎంబెడెడ్ స్టైల్ కూడా అప్లై చేద్దాం. ఏమని రాద్దాము, కలర్ బ్లూ. ఏం రాద్దాము, కలర్ బ్లూ. ఓకేనా, రైట్. సో H1 హెడ్డింగ్కి ఎంబెడెడ్ స్టైల్ ఎలా రాయాలి, స్టైల్ ఎలిమెంట్ తీసుకొని స్టైల్ ఎలిమెంట్ లోపల ఏమని రాయాలి, H1 కలర్ బ్లూ. ఓకేనా, దీన్ని ఏమని పిలవాలి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ స్టైల్. ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఇన్లైన్ కూడా రాద్దామా, రైట్. ఈ H1 ఎలిమెంట్కి ఇన్లైన్ కూడా రాద్దాం. ఏమని రాద్దాము, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ ఎల్లో. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ ఎల్లో. అంటే ఇప్పుడు ఇదే H1 ఎలిమెంట్కి నేను ఏం రాశాను, ఎంబెడెడ్ స్టైల్ రాసాము. ఇదే H1 ఎలిమెంట్కి ఇన్లైన్ స్టైల్ రాసాము. ఇదే H1 ఎలిమెంట్కి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కూడా యూజ్ చేసాం. సో నేను ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ యూజ్ చేస్తే సార్ నాకు ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఏ స్టైల్ ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ఒకసారి రన్ చేద్దామా దీనికి. ఓకే, ఒకసారి రన్ చేయండి. ఫస్ట్ ఈ యొక్క HTMLకి ఈ యొక్క H1 హెడ్డింగ్కి నాకు ఏముంది, ఇన్లైన్ ఉంది. అంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఏం అప్లై అయింది, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇన్లైన్. అంటే ఈ యొక్క HTMLకి నాకు ఏమొచ్చింది, ఇన్లైన్. అందుకే కలర్ ఎల్లో వచ్చింది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఈ యొక్క H1 హెడ్డింగ్ ఉంది కదా, దీనికి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుంది, ఎంబెడెడ్. నెక్స్ట్ ప్రయారిటీ ఎంబెడెడ్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఉన్నా సరే మన ఎక్స్టర్నల్ అప్లై చేయలేదు కదా సార్. ఓకే, ఎక్స్టర్నల్ కూడా అప్లై చేద్దామా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎలా లింక్ చేయాలి. సో లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ external.css. ఇప్పుడు రన్ చేయండి. అయినా మీకు ఏమైనా అవుట్పుట్లో చేంజ్ వచ్చిందా, అమ్మా. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కూడా అప్లై చేశాను. కానీ ఫస్ట్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి అప్లై అయింది, ఎంబెడెడ్. అంటే ఇదే H1 ఎలిమెంట్కి మనం ఎంబెడెడ్ రాసాము, నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కూడా రాసాము. ఎంబెడెడ్ రాసాము, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కూడా లింక్ చేసాం. కానీ ద ప్రయారిటీ గోస్ టు విచ్ వన్, ఎంబెడెడ్. ఎంబెడెడ్ కూడా లేదనుకోండి సార్, ఇప్పుడు చూడండి, ఎంబెడెడ్ లేకపోతే ఏమవుతుంది, ద నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే అందరూ చెప్పగలరా, దేనికి ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇన్లైన్, నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు ఎంబెడెడ్, అండ్ ద థర్డ్ ప్రయారిటీ గోస్ టు ఎక్స్టర్నల్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఇది నోట్స్లో పేస్ట్ చేయనా అమ్మా? ఎస్.
సో టుడే డేట్ ఓకేనా రైట్ ఇది మీకు నోట్స్లో పేస్ట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి సో ఫాంట్ సైజ్ 23 ఈజ్ ఇట్ క్లియర్ ఓకే నెక్స్ట్ సార్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే సార్ హౌ సిఎస్ఎస్ సెలెక్ట్స్ హెచ్టిఎల్ఎం హౌ సిఎస్ఎస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి హౌ సిఎస్ఎస్ సెలెక్ట్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే నేను హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి స్టైల్ అప్లై చేయాలి అంటే ఎలా సెలెక్షన్ చేయాలి ఇది దీని మీనింగ్ నేను హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి స్టైల్ అప్లై చేయాలి అంటే ఎలాగ సెలెక్షన్ చేయాలి ఇప్పుడు ఎలా సెలెక్షన్ చేయాలి చెప్పండి సార్ ఇప్పుడు సెలెక్షన్ అంటే ఏమీ లేదు ఇక్కడ చూడండి H1 ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి మనం స్టైల్ అప్లై చేసాం కలర్ అప్లై చేసాం సెలెక్షన్ అంటే అదే సార్ సెలెక్షన్ అంటే ఏంటి సెలెక్షన్ అంటే ఏం లేదమ్మా అక్కడ HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి అప్పుడు స్టైల్ అప్లై చేశాను ఓకేనా రైట్ అదే ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో కూడా మన ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలిగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లోనూ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి అలాగే మనం నెక్స్ట్ ఎంబెడెడ్లో కూడా ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి సార్ అదే ఇన్లైన్లో అయితే సార్ ఇన్లైన్లో అయితే నేను ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలా ఇన్లైన్లో అయితే ఎలిమెంట్ని సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు అందరికీ అర్థమైందా ఇప్పుడు ఇన్లైన్లో డైరెక్ట్గా మన ఎలిమెంట్ దగ్గర రాసేస్తున్నాం కదా స్టైల్ ఇజ్ ఇట్ క్లియర్ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుందా అమ్మా రైట్ సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇప్పుడు ఎలా స్టైల్ అప్లై చేయాలి ఇప్పుడు నోట్స్లో ఏం రాయాలి మనం ఇప్పుడు చెప్పండి నాకు if we define inline there is no need of selecting మనం సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఇన్లైన్ కి అయితే అదే if we define embedded or external file if we define embedded or external file then we have to use సెలెక్టర్ అంటే ఏంటి సార్ ఇదే ఈ ఎలిమెంట్ ని మీరు సెలెక్షన్ చేసుకుంటున్నారు కదా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెలెక్టర్ ఓకేనా వీ హ్యావ్ టు యూజ్ సెలెక్టర్ అంటే సెలెక్టర్ని ఎలాగ మనం సెలెక్ట్ చేస్తాము స్టైల్ అని రాసి చూడండి స్టైల్ అని రాసి ఎలా రాయాలి సెలెక్టర్ మీరు ఏ ఎలిమెంట్కి అయితే స్టైల్ అప్లై చేయాలో ఆ ఎలిమెంట్ నేమ్ రాయాలి అదేనా సెలెక్టర్ అంటే ఈజ్ ఇట్ క్లియర్ రైట్ సార్ ఎలా రాయాలి స్టైల్ అని రాసి చాలా జాగ్రత్తగా వినండి స్టైల్ అని రాసి అప్పుడు సెలెక్టర్ నేమ్ రాయాలి సెలెక్టర్ నేమ్ రాసి కలర్ రెడ్ ఓకేనా స్టైల్ని క్లోజ్ చేయాలి ఇది సెలెక్టర్ ఒక ఇన్లైన్కి అయితే మనం ఎలిమెంట్ని సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఇంకా మీరు దేనికి స్టైల్ అప్లై చేసిన అంటే మీరు ఎంబెడెడ్ మోడల్లో స్టైల్ అప్లై చేసినా నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ అప్లై చేసినా కంపల్సరీ మనం ఎలిమెంట్ని సెలెక్ట్ చేయవలసిన నెసెసిటీ ఉంది ఓకేనా రైట్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటాము సెలెక్టర్ సార్ అసలు సెలెక్టర్స్ మనకి ఎన్ని టైప్స్ సార్ ఓన్లీ ఎలిమెంట్ ఒక్కటే సెలెక్ట్ చేస్తే మనకి స్టైల్ అప్లై అయిపోతుందా లేదా మనకి సెలెక్టర్స్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి మా సెలెక్టర్స్లో ఎవరైనా చెప్తారా శ్రీలక్ష్మి గోపి జగదీష్ మహేష్ సెలెక్టర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఎవరైనా చెప్తారా కెన్ ఎనీబడి టెల్ మీ 4 ఏంటమ్మా 4 శ్రీలక్ష్మి ఓకే క్లాస్ సెలెక్టర్ నెక్స్ట్ ఇంకేం సెలెక్టర్స్ క్లాస్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ నెక్స్ట్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ నెక్స్ట్ చెప్పండి అమ్మా శ్రీలక్ష్మి గోపి యువకిరణ్ జగదీష్ మహేష్ తేజేష్ ప్రసన్న ప్రజీత్ ప్రమీల సూర్య విద్యాలక్ష్మి టీనస్ ఓకే మన కాలేజీ లెవెల్లో అయితే 3 చెప్తారు టైప్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ అంతేనా మన కాలేజీ లెవెల్లో అక్కడ దాకానే మనం చదువుకుంటాం కానీ ఓకే
అవి ప్రైమరీ సెలెక్టర్స్ ఏనమ్మా. కానీ మనకి అంటే మీరు చెప్పిన టైప్ సెలెక్టర్ మీరు చెప్పారు కదా, టైప్ సెలెక్టర్, నెక్స్ట్ ఐడి సెలెక్టర్, నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సెలెక్టర్స్. ఈ 3 డిఫరెంట్ కాదు. దీస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రైమరీ సెలెక్టర్స్. వీటిని మనం ప్రైమరీ సెలెక్టర్స్ అని పిలవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రైమరీ సెలెక్టర్సే. ఇక్కడ దాకానే మన కాలేజీలో చెప్తారు. సో ప్రైమరీ సెలెక్టర్స్ కాదు మనకి ప్రైమరీ సెలెక్టర్స్ ఇస్ వన్ ఆఫ్ ద సెలెక్టర్స్. కానీ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఇన్ సిఎస్ఎస్ దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఎన్ని ఉన్నాయమ్మా మనకి? ఇన్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఆర్ ఆఫ్ 5 టైప్స్. సెలెక్టర్స్ ఆర్ ఆఫ్ 5 టైప్స్. 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి సిఎస్ఎస్ లో. ఏంటి సార్ ఆ 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అంటే? ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ సెలెక్టర్స్. Second one is rational selectors. What is the second type of selectors? Rational selectors. Third type of selectors are pseudo selectors. Fourth type of selectors are attribute selectors. What is the fourth type? Attribute selectors. And fifth type of selectors are structural selectors. Structural selectors. So in CSS there are 5 types of selectors. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అమ్మా. ఇన్ సిఎస్ఎస్ ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి మనకి? 5. ఏం చెప్పాలి? ప్రైమరీ సెలెక్టర్స్, రేషనల్ సెలెక్టర్స్, సూడో సెలెక్టర్స్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ సెలెక్టర్స్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేద్దాం? ఇందాక మీరు చెప్పారుగా సార్ అసలు సెలెక్టర్స్ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ప్రైమరీ సెలెక్టర్స్లోకి వెళ్ళబోయే ముందు ఎన్ని టైప్స్గా మనం యూజ్ చేయొచ్చో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బాడీ లోపల ఒక ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని ఒక లిస్ట్ ఐటమ్ తీసుకుని ఏం రాద్దాము అంటే ఐటమ్ 1, నెక్స్ట్ ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకుని ఐటమ్ 2, నెక్స్ట్ ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకుని ఐటమ్ 3. ఇలాగా నేను 3 లిస్ట్ ఎలిమెంట్ తీసుకున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు సార్ నాకు ఓన్లీ ఈ యొక్క ఐటమ్ 2కి మాత్రమే నాకు స్టైల్ అప్లై అవ్వాలి. ఎలా రాయాలమ్మా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఓన్లీ ఐటమ్ 2కి మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలి. ఎలా రాయాలి? స్టైల్ ఎల్ఐ అంటే మీకు చెప్తున్నాను అసలు సెలెక్టర్స్ ఎలా అప్లై చేయొచ్చు. ఎంత చైల్డ్ అని చెప్పి మీరు సెకండ్ చైల్డ్కే కదా అప్లై చేయాలి. చైల్డ్ కలర్ రెడ్ అంటే ఈ ఆర్డర్ లిస్ట్ ఏమో పేరెంట్, ఈ ఎల్ఐ ఏమో చైల్డ్. దాంట్లో మీకు సెకండ్ చైల్డ్ ఇదేమో పేరెంట్ అమ్మా. పేరెంట్ లోపల చైల్డ్ ఉంది అంటే ఇప్పుడు నాకు సెకండ్ చైల్డ్కి కలర్ రెడ్ అప్లై అవ్వాలి. అంటే ఇప్పుడు ఐటమ్ 2కి రెడ్ కలర్ వస్తుంది. చూడండి ఐటమ్ 2కి ఒక్కదానికే రెడ్ కలర్ వచ్చిందా లేదా? అసలు ఇన్ని రకాలుగా ఇన్ని టైప్స్గా మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. సార్ నాకు ఇప్పుడు అలా కాదు సార్, థర్డ్ ఎలిమెంట్కి మాత్రమే స్టైల్ కావాలి. చూడండి థర్డ్ ఎలిమెంట్కి వచ్చిందా లేదా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో మనం స్టైల్స్ ఇన్ని టైప్స్గా సెలెక్టర్స్ యూజ్ చేసి సెలెక్టర్స్లో మనకి ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చెప్పుకుందాము. ఫస్ట్ మనం ఏం చెప్పుకుందాం? ఎగ్జాంపుల్ కూడా నోట్స్లో పేస్ట్ చేయనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షల్ ఐ పేస్ట్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ద నోట్స్? ఓకే, ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేద్దాం సార్? ప్రైమరీ సెలెక్టర్స్. ఏం స్టార్ట్ చేద్దాము? ప్రైమరీ సెలెక్టర్స్. ఓకే, సో ఫాంట్ సైజ్ 23. చూడండి ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ సెలెక్టర్స్. వెరీ గుడ్ సార్. అసలు ప్రైమరీ సెలెక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి? ఓకేనా? రైట్ సార్. ప్రైమరీ సెలెక్టర్స్ లోకి ఏమేమి వస్తాయి? కెన్ ఎనీబడి టెల్ మీ? ప్రైమరీ సెలెక్టర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ టైప్ సెలెక్టర్. సెకండ్ వన్ ఈజ్ ఐడి సెలెక్టర్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఐడి సెలెక్టర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? Third one is class selector.
selector. What is the third one? Third one is class selector. So primary selectors of 3 types. First one is type selector. Second one is ID selector. And third one is class selector. Is it clear? Right. సార్ ఇప్పుడు నాకు అసలు ఫస్ట్ టైప్ సెలెక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది? కెన్ ఎనీబడి టెల్ మీ? టైప్ సెలెక్టర్ అంటే మనం డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ యూజ్ చేసి మనం టైప్ సెలెక్టర్ అప్లై చేయొచ్చు. అంటే ఎలా రాయొచ్చు? ఇట్ డిఫైన్స్ డైరెక్ట్లీ the element name. First one అంటే ఏంటి? H2, నెక్స్ట్ H1, నెక్స్ట్ టేబుల్, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇలాగా మనకి డైరెక్ట్ గా ఎలిమెంట్ నేమ్ యూజ్ చేసి మనం స్టైల్ అప్లై చేయొచ్చు. ఇట్ డిఫైన్స్ డైరెక్ట్లీ ద ఎలిమెంట్ నేమ్. ఫస్ట్ వన్. నెక్స్ట్ దీనివల్ల మనకి అసలు ఇది ఏం చేస్తుంది సార్? ఈ యొక్క టైప్ సెలెక్టర్ అంటే ఇట్ విల్ అప్లై ఎఫెక్ట్స్ టు ఎవ్రీ అక్కరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ప్రతి అక్కరెన్స్ కి స్టైల్ అప్లై అయిపోతుంది. అంటే సార్ నాకు ఒక్క ఎలిమెంట్ కి మాత్రమే అప్లై అయ్యి అదే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటే ఇంకొక ఎలిమెంట్ కి అప్లై అవ్వకూడదు టైప్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు అంటే కుదరదు. మీకు ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు కూడా మీకు స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? వీ కెనాట్ ఇగ్నోర్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ అక్కరెన్స్. మనం ఏ స్పెసిఫిక్ అక్కరెన్స్ ని కూడా ఇగ్నోర్ చేయలేము. అంటే ఏంటి సార్? మీకు ఇదంతా కూడా ప్రాక్టికల్ గా చూస్తే కానీ అర్థం కాదు. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఫస్ట్ H1 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? వెబ్ టెక్నాలజీస్. ఏమని రాద్దామమ్మా? వెబ్ టెక్నాలజీస్. ఓకేనా? రైట్. వెబ్ టెక్నాలజీస్ అని రాశాను. నెక్స్ట్ ఇంకొక H1 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? HTML. నెక్స్ట్ ఇంకొక H1 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? CSS. నెక్స్ట్ ఇంకొక H1 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాద్దాము? జావా స్క్రిప్ట్. ఏమని రాద్దామమ్మా? జావా స్క్రిప్ట్. ఇంకొక H1 హెడ్డింగ్ తీసుకుని జావా స్క్రిప్ట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఒక 4 H1 హెడ్డింగ్స్ తీసుకుని రాశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది చూడండి. వెబ్ టెక్నాలజీస్, HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ యూజ్ చేస్తాను? ఐ విల్ యూజ్ టైప్ సెలెక్టర్. విచ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఐ విల్ యూజ్ టైప్ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అయితే ఎలా రాద్దాము? స్టైల్ అని తీసుకుని టైప్ సెలెక్టర్ ఏం చేయాలంట? వి షుడ్ అప్లై ఫర్ ద ఎలిమెంట్. వి షుడ్ అప్లై డైరెక్ట్లీ విత్ ద ఎలిమెంట్ నేమ్. అంటే H1 అని తీసుకుని ఏమని రాద్దాము? కలర్ రెడ్ అని రాయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు రన్ చేయండి. సో సార్ నా పేజీలో ఎన్ని అయితే H1 ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ స్టైల్ అప్లై అయిపోయిందా లేదా? ఎన్ని అయితే H1 ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ స్టైల్ అప్లై అయిపోయిందా లేదా? ఎస్ సార్. రైట్. సరే ఇప్పుడు నాకు ఓన్లీ HTMLకి మాత్రమే అప్లై అవ్వాలి. వెబ్ టెక్నాలజీస్కి, CSSకి, జావా స్క్రిప్ట్కి స్టైల్ అప్లై అవ్వకూడదు అంటే కుదరదు. మీరు రాశారు కదా ఎలిమెంట్ నేమ్. సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ of type selector. It will apply to all the elements, similar elements in our page. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు స్పెసిఫిక్ ఎలిమెంట్కి మాత్రమే అప్లై అవ్వాలి, అన్నిటికీ ఎట్ ఏ టైం అప్లై అవ్వకూడదు అని మీరు అంటే దానికోసమే మనకి వచ్చినటువంటి స్టైల్ ఏంటి? ఐడి సెలెక్టర్. దానికోసం వచ్చిన సెలెక్టర్ ఏంటి? ఐడి సెలెక్టర్. అంటే మీకు స్పెసిఫిక్ అక్కరెన్స్కి మాత్రమే అవ్వాలి, అన్ని అక్కరెన్సెస్కి అప్లై అవ్వకూడదు అని మీరు అనుకుంటే దానికోసమే మనకి ఏమొచ్చింది? ఐడి సెలెక్టర్. ఓకేనా? రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐడి సెలెక్టర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఐడి సెలెక్టర్. సో ఐడి సెలెక్టర్. ఓకే, రైట్. సరే ఇప్పుడు ఐడి సెలెక్టర్ని ఫస్ట్ మనం ఎలా డిఫైన్ చేయాలి?
by using hash reference name. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు చెప్పండి. ఇట్ ఈజ్ డిఫైన్డ్ by using hash and reference name. అవునా? రైట్. By using, it can be accessed by using hash reference name. ఇలాగా మనం యాక్సెస్ చేయాలి. ఎలా డిఫైన్ చేయాలి? ఇట్ ఈజ్ డిఫైన్డ్ by using id attribute. ఐడి అని రాసి ఐడి సెలెక్టర్ని మనం డిఫైన్ చేయాలి. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? బై యూజింగ్ హ్యాష్. చూసారా, మీకు ఫస్ట్లో చెప్పాను హ్యాష్ యూజ్ చేసి ఐడి సెలెక్టర్ అంటే మరి మీకు అప్పుడు ఇంప్రెసివ్గా పేజ్ కనిపించాలి కాబట్టి మనం ఇది యూజ్ చేసాం. కానీ ఇప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి సార్, నేను h1 ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను? హెడ్డింగ్ స్టైల్. మీ ఇష్టం, ఐడి నేమ్ ఏదైనా రాయొచ్చు. ఏం రాయొచ్చు? వీ కెన్ రైట్ ఎనీ ఐడి నేమ్. ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడ్ స్టైల్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ యూజ్ దీన్ని ఎలా రిఫర్ చేయాలంట? హ్యాష్ యూజ్ చేసి స్టైల్ నేమ్ రాయాలి. హెడ్ స్టైల్. హ్యాష్ యూజ్ చేసి స్టైల్ నేమ్ రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి మీరు రన్ చేయండి. ఒక్కసారి మీరు రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. సార్, ఓన్లీ h1కి మాత్రమే యాక్సెస్ అయ్యిందా లేదా? h1 ఒకటే యాక్సెస్ అయ్యిందా లేదా? ఎస్. అంటే ఇప్పుడు h1కి ఒక్కదానికి అప్లై అయింది స్టైల్, మిగిలిన దానికి అప్లై అయ్యా? లేదు సార్. ఎందుకది? బై యూజింగ్ ఐడి సెలెక్టర్. అదే నేను కనుక మనం ఇందాక చెప్పుకున్నటువంటి టైప్ సెలెక్టర్ యూజ్ చేస్తే అలా కుదరదు. ఐడి సెలెక్టర్ యూజ్ చేస్తే మీరు స్పెసిఫిక్ ఎలిమెంట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. అది తెలుసా మీకు? సార్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. మరి ఐడి సెలెక్టర్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అని మీరు అడిగితే, దీనివల్ల మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 2 ఐడి సెలెక్టర్స్ని మనం డిఫైన్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా రాస్తాను అంటే దీనికి టెక్స్ట్ స్టైల్ అని ఇప్పుడు ఏం చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ స్టైల్ అని రాసానా? రైట్. ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే హ్యాష్ బోర్డర్ స్టైల్. ఓకేనా? రైట్. బార్డర్ స్టైల్ అని చెప్పి ఇదే h1 హెడ్డింగ్కి నేను బార్డర్ కూడా అప్లై చేస్తాను. ఎలా రాస్తాను? బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటే బార్డర్ కూడా అప్లై చేశాను సార్. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇంకొక స్టైల్ డిఫైన్ చేద్దాం. ఏమని రాద్దాము? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ స్టైల్. ఓకేనా? రైట్. బ్యాక్గ్రౌండ్ స్టైల్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం రాద్దాము? ఎల్లో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను హెడ్ స్టైల్ అప్లై చేస్తాను, బార్డర్ స్టైల్ కోడ్ రాశాను, బ్యాక్గ్రౌండ్ స్టైల్ కూడా డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రాద్దాం సార్, ఎట్ ఏ టైమ్ ఈ యొక్క h1 ఎలిమెంట్కి 2 స్టైల్స్ అప్లై చేయడం కుదురుతుందా? 2 స్టైల్స్ అప్లై చేయడం పాసిబుల్ అవుతుందా? అంటే ఎట్ ఏ టైం నేను హెడ్ స్టైల్ అలాగే ఎట్ ఏ టైం బార్డర్ స్టైల్ కూడా అప్లై చేయొచ్చా? అంటే హెడ్ స్టైల్, బార్డర్ స్టైల్. అంటే ఇప్పుడు నాకు ఈ వెబ్ టెక్నాలజీస్ అన్నది రెడ్ కలర్లో రావాలి. ఈ యొక్క వెబ్ టెక్నాలజీస్కి నాకు బార్డర్ కూడా కావాలి. వస్తుంది అలాగా? ఇప్పుడు రన్ చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. అంటే ఐడి సెలెక్టర్ ఉపయోగించి ఎట్ ఏ టైమ్ 2 స్టైల్స్ అప్లై చేయడం కుదరదు. ఒకే ఎలిమెంట్కి ఎట్ ఏ టైం 2 స్టైల్స్ అప్లై చేయడం పాసిబుల్ అవ్వదు. అర్థమవుతుందా? కానీ దేనికి దానికి స్పెసిఫిక్గా సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా స్పెసిఫిక్గా మన ఐడి సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ అప్లై చేయొచ్చు. కానీ ఎట్ ఏ టైం 2 స్టైల్స్ అప్లై చేయడం కుదరదు. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుంది? అంటే నాకు ఇప్పుడు హెడ్ స్టైల్, బార్డర్ స్టైల్ ఈ యొక్క వెబ్ టెక్నాలజీస్ అప్లై చేయడం కుదరదు. సో ఈ డిసడ్వాంటేజ్ని మనం రిమూవ్ చేయడానికి
వచ్చినటువంటి నెక్స్ట్ సెలెక్టర్ ఏంటి? క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ సెలెక్టర్ ఏంటమ్మా? ద నెక్స్ట్ సెలెక్టర్ ఈజ్ క్లాస్ సెలెక్టర్. ఇది నోట్స్ లో పేస్ట్ చేయనా? ఎస్. సో ఈ డిసడ్వాంటేజ్ రిమూవ్ చేయడానికి మనకు వచ్చిన సెలెక్టర్ ఏంటి? క్లాస్ సెలెక్టర్. The next selector is, the next type of selector is class selector. So the next type of selector is class selector. ఇప్పుడు చెప్పండి, క్లాస్ సెలెక్టర్ ఏం చేస్తుంది? సో ఏ క్లాస్ సెలెక్టర్ ఈజ్ యాక్సెస్డ్ బై యూజింగ్ డాట్ అండ్ రిఫరెన్స్ నేమ్. ఒక క్లాస్ సెలెక్టర్ మనం ఎలా యాక్సెస్ చేయాలి? A class selector. First important point. A class selector is defined, is accessed. ఎలా యాక్సెస్ చేయాలి మనం? is accessed by using dot. is accessed by using dot and reference name. And reference name. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సార్ ఇట్ ఈజ్ డిఫైన్డ్. ఎలా డిఫైన్ చేస్తామమ్మా మనం? ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. అంటే సార్ ఇప్పుడు మనం ఒకే ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాసెస్ అప్లై చేయొచ్చా? ఎస్, వీ కెన్ అప్లై మల్టిపుల్ క్లాసెస్ ఫర్ వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి మనం మల్టిపుల్ క్లాసెస్ అప్లై చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు? ఎస్, వీ కెన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ క్లాసెస్ ఫర్ వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి మనం మల్టిపుల్ క్లాసెస్ అప్లై చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇది ఈ అడ్వాంటేజ్ వల్లే మనం క్లాస్ సెలెక్టర్ ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే సార్ ఇప్పుడు నేను జస్ట్ ఎలా రాస్తాను చూడండి. ఇందాక అప్లై అవ్వలేదు కదా, 2 స్టైల్స్ అప్లై చేస్తే మీరు ఏం చేయకండి, జస్ట్ ఇక్కడ ఎలా డిఫైన్ చేయాలంట? క్లాస్ సెలెక్టర్ని బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. హౌ వి విల్ డిఫైన్ క్లాస్ సెలెక్టర్? బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. ఓకే సార్, ఎలాగ మనం యాక్సెస్ చేయాలి? బై యూజింగ్ డాట్. నెక్స్ట్ డాట్. ఇప్పుడు రన్ చేయండి. వెబ్ టెక్నాలజీస్ వచ్చిందా రాలేదా? రైట్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏం పెట్టాం మనం? బార్డర్ స్టైల్ స్పెల్లింగ్ తప్పు రాసాను చూడండి, ఆర్. ఇప్పుడు రన్ చేయండి. సార్ బార్డర్ కూడా వచ్చిందా లేదా? అంటే ఎట్ ఏ టైమ్ మనం ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ స్టైల్స్ అప్లై చేయగలిగామా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? రైట్. దీనికోసమే మనకి క్లాస్ సెలెక్టర్. మీరు ఎన్ని స్టైల్స్ కావాలంటే అన్ని స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీజీ స్టైల్ కూడా అప్లై చేయనా? ఎస్ సార్. ఇప్పుడు రన్ చేయండి. ఎస్ సార్. బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చిందా లేదా? అంటే ఎట్ ఏ టైం బార్డర్, ఎట్ ఏ టైం బ్యాక్గ్రౌండ్, ఎట్ ఏ టైం కలర్, రెడ్ కలర్. ఇది ఐడి సెలెక్టర్ లో పాసిబుల్ అవుతుందా సార్? నో, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఐడి సెలెక్టర్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఫాంట్ సైజ్ 23కి ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా అమ్మా? రైట్. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటిదాకా? మనం we have completed primary selectors. అందరికీ అర్థమయ్యాయా? రైట్. Shall I go for the next type of selectors? The next type of selectors are rational selectors. What is the next type of selectors? The next type of selectors are rational selectors. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు మనం ఈ రేషనల్ సెలెక్టర్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు రేషనల్ సెలెక్టర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకేనా? రైట్. ఫస్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి ఉంటుందమ్మా. ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, ప్రతి ఇంటర్వ్యూలోనూ అడుగుతూ ఉంటారు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఒకేసారి నా ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, టైప్ సెలెక్టర్
ఒక ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏమొస్తుంది? ఐడి సెలెక్టరా, క్లాస్ సెలెక్టరా, లేకపోతే ఐడి సెలెక్టరా, క్లాస్ సెలెక్టరా, నెక్స్ట్ ఇంకోటి ఏముంది చెప్పండి? టైప్ సెలెక్టరా. ఓకేనా? ఏమి అప్లై అవుతుంది క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ రాయనా? ఇంటర్వ్యూ క్వశ్చన్ రైట్. ఇప్పుడు చెప్పండి నాకు. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ స్టైల్స్ ఆర్, చాలా జాగ్రత్తగా వినండి, ఇఫ్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ ఆల్ త్రీ సెలెక్టర్స్, స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ all three selectors, by using all three selectors, okay, to any element, which set of effects will apply. సరే, ఒకేసారి నేను 3 సెలెక్టర్స్ అప్లై చేసినప్పుడు, డిఫైన్ చేసినప్పుడు ఏ సెలెక్టర్ ఫస్ట్ అప్లై అవుతుంది? ఐడియా, క్లాసా, టైపా? అంటే మనం ఏం చెప్పచ్చు? ఇఫ్ సేమ్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫైన్డ్, then it will apply according to priority ప్రకారం అప్లై అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఐడి, సెకండ్ priority goes to class selector, థర్డ్ priority goes to type selector. First priority goes to ID selector, second priority goes to class selector, and third priority goes to type selector. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, నేను జస్ట్ ఒక పని చేద్దాము. ఇప్పుడు ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని జస్ట్ నేను ఒకటే తీసుకుంటాను, H1 అని తీసుకుని HTML అని రాయండి, జస్ట్ సింపుల్గా. ఓకేనా? జస్ట్ HTML అని రాయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు HTML అని రాసి ఇక్కడ ఏం రాద్దాము అంటే, ఫస్ట్ స్టైల్ డిఫైన్ చేద్దాం. 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ డిఫైన్ చేద్దామా? రైట్. ఫస్ట్ H1, ఇదేంటి? టైప్. ఎలిమెంట్ నేమ్ రాసుకుని ఏం రాద్దాము? H1 అని తీసుకొని కలర్ రెడ్. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఐడి సెలెక్టర్ కూడా రాయండి. హెడ్ స్టైల్ అని చెప్పి ఐడి సెలెక్టర్ కలర్ ఎల్లో. కలర్ ఏం రాద్దామమ్మా? ఎల్లో. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, డాట్ హెడ్డింగ్ క్లాస్ సెలెక్టర్, ఏం రాద్దాము? కలర్ బ్లూ. సో 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అప్లై చేశాను H1కి. అంటే ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఐడి కూడా రాయాలిగా. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాద్దాము? హెడ్డింగ్. నెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడ్ స్టైల్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్కి మనం క్లాస్ సెలెక్టర్ అప్లై చేసాము, ఐడి సెలెక్టర్ అప్లై చేసాము, అలాగే టైప్ సెలెక్టర్ కూడా అప్లై చేసాము. ఇప్పుడు ఇందులో నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది సార్? ఫస్ట్ ఒకసారి రన్ చేద్దామా? రైట్. ఏమొచ్చిందమ్మా? ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు, ఒకసారి రన్ చేయండి. ఏం రాసాం మనం? H1 క్లాస్ హెడ్డింగ్, H1 ఎలిమెంట్, H1కి క్లాస్. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఏమని రాసాము? ఐడి సెలెక్టర్. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఐడి సెలెక్టర్. అంటే ఇప్పుడు ఐడి ఏంటి? కలర్ ఎల్లో. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఐడి సెలెక్టర్ అప్లై అయిందా లేదా? అందరికి కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఐడి సెలెక్టర్. ఇంకో ఐడి హెడ్ స్టైల్ ఐడి. సార్ ఇప్పుడు నేను ఐడి సెలెక్టర్ రిమూవ్ చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి సెలెక్టర్ రిమూవ్, మీకు ఎల్లో కలర్ వచ్చింది ఐడి సెలెక్టర్. సార్ ఇప్పుడు ఐడి సెలెక్టర్ రిమూవ్ చేసేస్తే నెక్స్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది సార్? ఇప్పుడు రన్ చేయండి. నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు క్లాస్ సెలెక్టర్. క్లాసే కదా మనం రెడ్ కలర్ అని రాసాం, సారీ క్లాసే కదా మనం బ్లూ కలర్ అని రాసాం. ఇదిగో బ్లూ కలర్. క్లాస్ సెలెక్టర్ అయినా నెక్స్ట్ ప్రయారిటీ క్లాస్ సెలెక్టర్స్. థర్డ్ ప్రయారిటీ గోస్ టు టైప్ సెలెక్టర్. ఇంకా నేను క్లాస్ కూడా రిమూవ్ చేసేస్తే ద నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు టైప్ సెలెక్టర్.
ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అందరికీ అర్థమైంది. ఇవన్నీ అమ్మ మనం ఒకటే. మన యూఐ అన్నది ఏదో 10th ఇంట్రో డిగ్రీ కాదు. మీరు యూఐ కంప్లీట్ చేసి ఒక సర్టిఫికెట్ మన కోడింగ్ బ్రెయిన్స్ టెక్నాలజీస్ నుంచి మీరు ఒక సర్టిఫికెట్ తీసుకుని బయటికి వెళితే మీరు ఎంత ఎక్స్పీరియన్స్తో సమానమో చెప్పనా? యు ఆర్ ఈక్వల్ టు 3 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. 3 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎంత అలా అయితే ఉంటాడో మీరు అలా. అంటే సార్ నేను ఇప్పుడు నా యొక్క రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్ పెట్టచ్చా? హ్యాపీగా పెట్టచ్చు మీరు ఎక్స్పీరియన్స్. ఒక 3 years ఎక్స్పీరియన్స్. అందుకే ఏ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇంకా ఇదేంటి రియాక్ట్కి వెళ్ళారు అంటే ఇంకా మీరు రియాక్ట్లో ఒక న్యూ వరల్డే చూడబోతున్నారు. ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. దాంట్లో మీరు ఒక 5 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఎండ్ టు ఎండ్ చేద్దాం. రియాక్ట్ కంప్లీట్గా నేర్చుకుందాం. ఎందుకంటే ఒక్క రియాక్ట్ ఉంటే సరిపోతుంది. మీరు ఎంత ఏ ఫ్రంట్ ఎండ్ అంటే మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో ఒక రియాక్ట్ డెవలపర్ని హై ఎండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. అంటే ఇంకా రియాక్ట్ వస్తే మీరు ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో మనం అంత ఇన్ డెప్త్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక 3 years ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి హ్యాపీగా ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మన దాంట్లోనే జాబ్ పోర్టల్ ఉందిగా, కాబట్టి ప్రతిదీ రియల్ టైంలో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం సెలెక్టర్స్ చూస్తున్నాము. దాంట్లో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రైమరీ సెలెక్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటమ్మా? నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఆర్ రేషనల్ సెలెక్టర్స్. రేషనల్ సెలెక్టర్స్కి ఇంకొక నేమ్ ఉంది, డైనమిక్ సూడో సెలెక్టర్స్. దీన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, డైనమిక్ సూడో సెలెక్టర్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, సెకండ్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఆర్ డైనమిక్ సూడో సెలెక్టర్స్. సో ఇది కూడా ఫాంట్ సైజ్ కదా, డైనమిక్ సూడో సెలెక్టర్స్. డైనమిక్ సూడో సెలెక్టర్స్. ఓకే, రైట్. ఇప్పుడు డైనమిక్ సూడో సెలెక్టర్స్ లో సార్ అసలు డైనమిక్ సూడో సెలెక్టర్స్ అంటే ఏంటి సార్? చాలా జాగ్రత్తగా ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను. డైనమిక్ సూడో సెలెక్టర్స్, డైనమిక్ సూడో సెలెక్టర్స్ allows to change according to the situation, allows to change the style according to the situation, according to the situation. అంటే సార్ సిచ్యువేషన్ బట్టి మనకు స్టైల్ అప్లై అవుతుంది. అంటే అందుకే దాని నేమ్ ఏంటి? డైనమిక్. ఓకేనా? దాని నేమ్ ఏంటమ్మా? డైనమిక్. అంటే స్టాటిక్గా ఒకే స్టైల్ అప్లై అయిపోయి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ కూడా మీకు డైనమిక్ సూడో సెలెక్టర్సే యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఈ యొక్క మెనూ చూసారమ్మా, కిలోస్, మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఈ మెనూ. ఇప్పుడు చూడండి, నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే బ్లూ కలర్, మౌస్ పాయింటర్ రిమూవ్ చేసేస్తే వేరే కలర్. మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఒక కలర్, మౌస్ పాయింటర్ తీసేస్తే వేరొక కలర్ మెనూ మీద. కలర్ అప్లై చూస్తున్నారా? కలర్ అప్లై అవుతుందా? రైట్. అలాగే అప్లయన్సెస్ మీద సార్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఒక కలర్, ఎలక్ట్రానిక్స్ మీద మౌస్ పాయింటర్ తీసేస్తే అనదర్ కలర్. ఫ్యాషన్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఒక కలర్, రిమూవ్ చేసేస్తే అనదర్ కలర్. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏమీ గ్రేట్ కాదు. వాళ్ళు కూడా డైనమిక్ సూడో సెలెక్టర్స్ యూజ్ చేసే ఈ యొక్క స్టైల్స్ అప్లై చేశారు. అంటే ఇప్పుడు డైనమిక్ సూడో సెలెక్టర్స్ లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి సార్? ఫస్ట్ వన్ ఈజ్ హోవర్, సెకండ్ వన్ ఈజ్ యాక్టివ్, థర్డ్ వన్ ఈజ్ లింక్, ఫోర్త్ వన్ ఈజ్ విజిటెడ్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ వన్ ఎంటీ టెంప్లెట్. ఎంటీ టెంప్లెట్ తీసుకొని
హెచ్ వన్ ఎలిమెంట్ తీసుకుని ఏం రాద్దాము, వెల్కమ్ టు HTML. ఇస్ ఇట్ క్లియర్? బాడీ H1 హెడ్డింగ్ తీసుకుని ఏం రాశాను, వెల్కమ్ టు HTML. రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను జస్ట్ ఎలా రాస్తాను సార్, ఈ యొక్క H1 ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు చూడండి, H1 ఎలిమెంట్ తీసుకుని మనం స్టైల్ అప్లై చేద్దామా, స్టైల్ H1 ఏమని రాద్దాము, హోవర్ అని రాయండి. హోవర్ అని రాసి కలర్ బ్లూ అని రాయండి. కలర్ బ్లూ అని రాయండి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సార్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేయండి. కలర్ చేంజ్ అయిందా లేదా? మౌస్ పాయింటర్ రిమూవ్ చేసేయండి. వేరొక కలర్ చేంజ్ అయిందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా అమ్మా? అంటే వీటిని మనం ఏమనాలి, డైనమిక్ సూడో సెలెక్టర్స్. It will change according to the situation. It will change according to the situation. Is it clear? Right. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివ్. సార్ ఇప్పుడు ఈ యాక్టివ్ ఎలా వర్క్ అవుతుంది సార్? ఇంకొకటి మీకు ఇంకోటి చెప్తాను చూడండి, హోవర్లోనే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ యొక్క హోవర్ ఫ్లిప్కార్ట్లో ఎక్కడ యూజ్ చేశారంటే, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక మొబైల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. సార్ ఈ మొబైల్ మీద మౌస్ పాయింటర్ కనుక ప్లేస్ చేస్తే మొబైల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యిందా లేదా? మొబైల్ సైజు ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఎస్ సార్. మౌస్ పాయింటర్ తీసేస్తే ఇక్కడ చూడండి, మౌస్ పాయింటర్ పెడితే మొబైల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి రైట్ సైడ్. దీనికి కూడా వీళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ యూజ్డ్ హోవర్. ఇది కూడా డైనమిక్ సూడో సెలెక్టర్. సార్ మరి మనం అలా చేయొచ్చా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? రైట్, స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్. ఇప్పుడు మనం అలా చేయొచ్చా? ఎస్ సార్. ఎలా చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు, మన దాంట్లో ఒక మొబైల్ ఫోన్ మనం ఆల్రెడీ కాపీ చేసి పేస్ట్ చేసాం కదా, ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ.png మొబైల్ ఫోన్ ఉందా లేదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి మనం రన్ చేయండి. ఒక్కసారి ఇమేజ్ వచ్చిందో లేదో? ఎస్ సార్, ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటాను అంటే దీన్ని మనం ఎలా డిజైన్ చేద్దాము అంటే, నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి. image.hover అంటే ఇమేజ్ మీద కనుక నేను మౌస్ పాయింటర్ పెడితే, హోవర్ అంటే ఓవర్ ద ఇమేజ్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే విత్ ఎంత చేంజ్ అవ్వాలి? విత్ నాకు 500 పిక్సెల్ అవ్వాలి. హైట్ కూడా 500 పిక్సెల్ అవ్వాలి మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తేనే. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మౌస్ పాయింటర్ ప్లేస్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? మౌస్ పాయింటర్ రిమూవ్ చేసేయండి, నార్మల్ సైజ్ వచ్చిందా లేదా? మళ్ళా ప్లేస్ చేయండి, ఇంక్రీజ్ అయిందా లేదా? రిమూవ్ చేసేయండి, నార్మల్ సైజ్ వచ్చిందా లేదా? ఇదంతా కూడా మనం డైనమిక్ సూడో సెలెక్టర్స్ అని పిలవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవేళ మీకు ఏదో చిన్నగా కనిపించవచ్చు, ఇదంతా కూడా మనం రియాక్ట్ యూజ్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం, రియల్ టైం ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ నేను యూజ్ చేస్తాను, రియాక్ట్లో ఎవ్రీథింగ్ యూజ్ చేస్తాను. ఓకేనా? కాబట్టి మనం ఆ రేంజ్కి వెళ్ళబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. గుడ్ నైట్.